ధనుస్సు రాశి ఫిబ్రవరి 2024. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనుస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. అయితే ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అని మరిన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి మాసంలో ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో స్థిరంగా ఉంటుంది. మీరు ఏదైనా లాభదాయకమైన రంగంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడే అందమైన రాబడిని పొందుతారు. మీ ఆదాయాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయండి. ఈ కాలంలో ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. దీర్ఘకాలిక ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలలో కొన్నిసార్లు పరీక్షా సమయంలాగా ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిరుద్యోగులకు అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొదటి వారంలో కెరియర్ పరంగా మీ సమయం మెరుగ్గా ఉంటుంది. మీరు మీ పనిలో విజయం పొందుతారు. మీరు మీ పై అధికారుల నుంచి కూడా మంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగం లేదా ప్రదేశాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం విజయం లభిస్తుంది. మీ సహోద్యోగుల్లో ఒకరి నుంచి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. మీరు మీ కెరియర్ వృద్ధికి సంబంధించిన ఏదైనా మంచి అవకాశం కూడా రావచ్చు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీ ఆదాయం బాగా ఉంటుంది, కానీ అదే సమయంలో మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఊహించని ఖర్చులు ఉంటాయి. మీరు జలుబు, దగ్గు, మెడనొప్పితో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీకు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ధనాదాయం సామాన్యం. వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు ఉంటాయి. మిత్రుల సహాయ సహకారాలతో అడ్డంకులను అధిగమిస్తారు. మిత్రుల సలహాలు ఉపయోగపడతాయి. మీరు మీ బంధువులను కలుసుకోవచ్చు. ఏదైనా కుటుంబ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కాబట్టి ఈ వారం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు, ప్రేమ లభిస్తుంది. విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం పొందుతారు. కాబట్టి ఇది వారికి అనుకూలమైన సమయం. రెండవ వారంలో ఈ రాశి వారికి ఆర్థికంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశాలను కలిగి ఉంటారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆస్తి వ్యవహారాల్లో వేలు పెట్టకుండా ఉండడమే మంచిది. కొంత సమయం తర్వాత పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. రాబోయే నెలల్లో కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. జీవితంలో చాలా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి జాతకులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొందరికి ఉద్యోగంలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు మీకు విజయాన్ని సూచించినప్పటికీ మార్పుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యకు సంబంధించిన ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏకాగ్రతకు భగ్నం కలిగి విద్యకు ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మంచి దినచర్యను పాటించడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, సమయానుకూలంగా పనిచేయడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మూడో వారంలో ఈ సమయంలో క్రమశిక్షణ, లక్ష్యాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు అంకిత భావంతో పనిచేస్తే మీ కెరియర్లో మంచి విజయాలు, గుర్తింపు దక్కుతాయి. కొత్త సవాళ్లను స్వీకరించడం వల్ల మీరు లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆసక్తి ఉన్న ప్రాంతాలకు, వర్క్షాప్ లేదా కాన్ఫరెన్సులకు హాజరు కావచ్చు. మీరు మీ గురువుల నుంచి మార్గనిర్దేశం పొందడం వల్ల ఏకాగ్రతతో ఉండి విద్యా లక్ష్యాలను సాధిస్తారు. మీరు విద్య, ప్రయాణం లేదా పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరంగా కొంత మెరుగైన స్థితిలోకి రావచ్చు. ఈ కాలంలో అధిక ఖర్చులను నివారించి భవిష్యత్తు కోసం పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో ఆర్థిక నిపుణుల సలహాను పొందడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. మీరు ఇప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు, నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది. మీరు ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించి తగినంత విశ్రాంతి తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం పుష్కలంగా తీసుకోవాలి. చివరి వారంలో రాజకీయ రంగంలో చురుగ్గా ఉండేవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యమైన స్థానం, ప్రతిష్ట పొందుతారు. వృత్తిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది.
ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో బంగారం వంటి అవకాశాలు లభిస్తాయి. దానివల్ల వీరి కెరియర్ బాగుంటుంది. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సమయంలో పెద్ద పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరి పూర్వీకుల ఆస్తి నుంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు ఈ సమయంలో చాలా మంచి ఉద్యోగ ఆఫర్లను పొందుతారు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా వ్యాపారంతో అనుబంధం ఉన్న వారికి వ్యాపారంలో విస్తరణ సమయంగా నిరూపించబడుతుంది. మీరు కోరుకున్న ప్రయోజనాలు, గౌరవాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఏర్పడతాయి. అక్కడ మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి తల్లిదండ్రులు పిల్లల కెరియర్ గురించి ఆందోళన చెందుతారు. కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం, ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. విద్య, పరీక్ష, పోటీ విద్యారంగంతో అనుబంధం ఉన్న లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదనంగా శ్రమించాల్సిన సమయం. చివరిలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందడం ద్వారా ఈ రాశి విద్యార్థుల కళ నెరవేరే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రాశి వారికి అవకాశాలు, సవాళ్లు రెండింటి మిశ్రమం. కొన్ని ఊహించని ఖర్చులు, ఆర్థిక సవాళ్లు రావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన నష్టాలకు దూరంగా ఉండాలి. మీ ఖర్చులను గమనించడం, సమతుల్య బడ్జెట్ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. మీరు విద్య, పెట్టుబడుల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు పొందవచ్చు. స్థిరమైన ఆదాయాన్ని లేదా పనిలో ప్రమోషన్ను తీసుకురాగలరు. సంకల్ప సిద్ధి, వివాహ యోగం ఉన్నాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారం అనిపించవు. రుణ సమస్యలు సద్దుమణుగుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనుకునే ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవహార ఒప్పందాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. పెద్దల సలహా తీసుకోండి. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర లభిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. అనుభవం ఉన్న రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడం మంచిది. ఉద్యోగస్తులకు పదోన్నతి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థుల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. తరచూ దైవ, శుభ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం స్థిరంగా, సామరస్యపూర్వకంగా ఉంటుంది. కొన్ని ఊహించని మార్పులు లేదా సవాళ్లు రావచ్చు. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల దగ్గర చేస్తుంది. వారితో మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సమయం మీ కెరీర్లో కొన్ని కొత్త అవకాశాలు, సవాళ్లను తీసుకురావచ్చని సూచిస్తుంది. విద్య, ప్రయాణం లేదా ఇతర అనుభవాల ద్వారా వృత్తిపరమైన వృద్ధికి అవకాశాలు అందివస్తాయి. ఈ సమయంలో క్రమశిక్షణ, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే కృషి, అంకిత భావం మీ కెరియర్లో విజయాన్ని, గుర్తింపును తెస్తుంది. మీ కెరియర్లో చురుకుగా ఉండడం, సానుకూల దృక్పథంతో కొత్త సవాళ్లను స్వీకరించడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ కెరియర్ లక్ష్యాలను సాధించడంలో నెట్వర్కింగ్, సలహాదారుల నుంచి సలహాలు తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అదనంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త బాధ్యతలను తీసుకోవడం మీ కెరియర్లో వృద్ధి, పురోగతికి దారితీస్తుంది. పాటించవలసిన పరిహారాలు. శనివారం నాడు ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాలు, నూనె లేదా నువ్వుల నూనె, ఇనుమును దేవాలయాలు, మతపరమైన ప్రదేశాల్లోని ఆలయ పురోహితుడికి దానం చేయండి. మీ కుడి చేతి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి. ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు, శుభదినాలలో చదవండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. అప్పుడప్పుడు నెయ్యి, పెరుగు, కర్పూరం దేవాలయాలకు దానం చేయండి. ఈ విరాళాలను సోమ, శుక్రవారాల్లో చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి అదృష్ట బలం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.